నువ్వు రాసిన లెటర్ నీళ్లలో పడిందని ప్రియా దాన్ని మార్చి వేరేగా రాసింది సరే, మరి ఆ ఉత్తరంలో నువ్వేం రాశావు? నీ మనసులో మాటేంటి? మా అబ్బాయికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం రాసావో చెప్పక్క. నువ్వు రాసిన లెటర్లో ఏముందో తెలిస్తే అత్తయ్య కొంచెం రిలాక్స్ అవుతారు. చెప్పక్క. మీ అత్తగారు అడుగుతున్నారు కదా, చెప్పు తల్లి. నాన్న ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. ఆ లెటర్లో నా ప్రేమ విషయం చెప్పానని అందరి ముందు చెప్తే నాన్న తట్టుకోగలరా? చెప్పాలా వద్దా? చెప్పు రాధిక. అది మా ప్రేమ విషయం. నీ ఆలోచన చూస్తుంటే కాబోయే భర్తకే చెప్పే వ్యక్తిగత విషయం అనిపిస్తోంది. నువ్వు చెప్పాలనుకున్నదేదో మా కైలాష్కే చెప్పు. ఏదో ఈ గొడవ వల్ల పెళ్లి ఆగిపోతుందని ఆశపడితే కాదేంటి ఇలా అడ్డం తిరిగింది? ఎవరో ఏదో చేస్తారని ఇలా చూడటం కాదు. ఏదో ఒకటి చేసి పెళ్లి నువ్వు ఆపుతావా? బావని దక్కించుకోవడానికి నన్నే ఏదైనా చెయ్యమంటావా? నువ్విప్పుడు గొడవ పడితే నా చెల్లెలు ఇంటి గడప మళ్ళీ జీవితంలో తొక్కలేము. కష్టాలు మనల్ని రోజు పలకరిస్తుంటే పొట్ట నింపుకోవడానికి జీవితాంతం లాటరీ కొట్టుకుని బతకాలి. మనం వెళ్దాం పదండి, వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. పదండి వెళ్దాం. మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. టెన్షన్ పడకండి. నాకు చెప్పాలనుకున్నది ఏదైనా సరే మీరు ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడే అవసరం లేదు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పొచ్చు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ప్రస్తుతానికైతే పెద్ద గండం గడిచిందే. మీ అత్తగారి చేతిలో లెటర్ చూడగానే నాకు పై ప్రాణాలు పైకే పోయాయి. పెళ్లి తర్వాత స్టడీస్ గురించే ఆవిడంతా సీరియస్ అయితే నువ్వు రాసిన లెటర్ చదువుంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే నాకే వణుకు పడుతుంది. నేను చెప్పాలనుకున్న విషయం
వాళ్ళకి చేరకపోవడమే మంచిదైంది. అదే నేను ప్రేమించాననే విషయం వాళ్ళకి తెలుసుంటే ఈ పాటికి పెళ్ళిళ్ళు మరోలా ఉండేది. ఆడపిల్లలకు పెళ్ళయ్యాక పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి సంగతులు పుట్టింట్లో చెప్పకూడదంటారు. జరిగిన ఇన్సిడెంట్ చూశాక నువ్వు ఎప్పటికీ ఎవ్వరికీ ఈ నిజం చెప్పకపోవడమే బెటర్. అమర్ స్పృహలోకొచ్చాక ఈ 2 ఫ్యామిలీస్కి తెలియకుండా అతన్ని ఎలా కన్విన్స్ చేయగలవు? నీ భవిష్యత్తు సమస్యలో చిక్కుకోకుండా ఎలా కాపాడుకోగలవు? ఇది మేనేజ్ చేయడమే నీ ముందున్న పెద్ద సవాల్. మా నాన్న కోసం నేను ఈ పెళ్లికి సిద్ధపడ్డప్పుడే ఏదో ఒక రోజు నా గతం నా ముందు ప్రశ్నలా నిలబడుతుందని నాకు తెలుసు. అలా అని నేను వెనక్కి తగ్గను. నా పెళ్లి మా నాన్న కల. కూతురిగా పుట్టినందుకు ఆయన కలని నెరవేర్చడం నా బాధ్యత. నన్ను పెళ్లి కూతురిగా చూడబోతున్నందుకు ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో చూసావుగా. ఎప్పటికీ ఆయన్ని అలాగే ఉంచాలి. ఇలాంటి అడ్డంకుల వల్ల మా నాన్న సంతోషం మాయమవ్వకూడదు. మెట్టినింట్లో నా బాధ్యత చూపించి నా మీద మా నాన్న పెట్టుకున్న నమ్మకం, మా అత్తగారు పెట్టుకున్న ఆశలు నిలబెడతాను. అర్థమయ్యేలా చెప్పి అమర్ని నేను కన్విన్స్ చేస్తాను. అదంత తేలిక కాదు రాధిక. నువ్వే ప్రపంచం, నువ్వే సర్వస్వం అనుకున్న తను నిన్ను వదులుకోవడానికి అసలు సిద్ధంగా ఉండడు. నీ ప్రేమ దూరం కావడానికి ఒప్పుకోడు. నిన్ను సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు. ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. అమ్మాయి అంతలా భయపడుతుందంటే మీ అక్క వాళ్లకు తెలియకూడని రహస్యం ఏదో ఆ ఉత్తరంలో ఉండుంటుంది. ఏమై ఉంటుంది? అదేంటో తెలియదు గాని ఖచ్చితంగా అదైతే పెళ్లి చెడగొట్టడానికి ఉపయోగపడేది అనిపిస్తుంది. లెటర్ నీళ్ళల్లో పడిపోతే మరి పెళ్ళెలా చెడగొట్టగలం? రాధిక మెడలో తాళి పడేలోగా ఆ లెటర్లో ఉన్న మ్యాటర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా నిజాన్ని కూపీలాగి కాపురం చెడగొట్టి మీ బావతో నీ పెళ్లి నేను చేస్తాను. ఇది కన్ఫర్మ్. రే అమర్, రేపు ఉదయం 10:30కి రాధిక పెళ్ళని చెప్పి ప్రియా ఇప్పుడే పోస్ట్ పెట్టిందిరా. లొకేషన్ పెట్టిందా? లేదురా. హే, రేపు 10:30కి పెళ్ళంటే 24 గంటలు కూడా లేదు. ఈ లోపు పెళ్లి జరిగే ఊరేదో తెలుసుకుని వెళ్ళి పెళ్లి ఆపాలి. లేదంటే అదే ముహూర్తానికి నేనే నా రాధిక మెళ్ళ తాళి కట్టాలి. రే అమర్, రాధికకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉండి ఈ పెళ్లికి ఒప్పుకుందో ఏమో. తన వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించురా. ఆవేశపడకు. రే, ఏంట్రా నీ ప్రాబ్లం? ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండని, నన్ను కాదని ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. అంటే ప్రేమకిచ్చే విలువ ఇంతేనా? ప్రేమ మీద తన నమ్మకం ఇంతేనా? నిన్నటిదాకా తన్నెవరో మాయ చేసుంటారే తప్ప అని రాధికాని చిన్న తప్పు కూడా పట్టలేదురా నేను. కానీ రేపు ఉదయం పెళ్ళంటే ఇప్పటిదాకా ఆ సంగతి నాతో చెప్పే ప్రయత్నం కానీ
పెళ్ళి ఆపలేకపోతున్నానని తను నాతో బాధపడ్డం కానీ రాధిక చేయలేదు. అంటే అంటే ఏంట్రా 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 అర్థం? గుళ్ళో చేసిన పూజ కూడా నేను కోలుకోవాలని కాదు, పెళ్లి కోసమే అయి ఉంటుంది. తను చేసుకోబోయేవాడు కాలేజీకి వచ్చి కలవక ముందే నాకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచినట్టు? వాళ్ళ నాన్నను కలిసి మా ప్రేమ గురించి చెప్పి పెళ్లి కొప్పిస్తానని నేను చెప్పాను కదా. జీవితాంతం ప్రాణంగా చూసుకుంటానని 1కి 10 సార్లు మాట కూడా ఇచ్చాను కదరా. మరెందుకు నా ప్రేమకి ఇంత ద్రోహం చేస్తుంది? ఇది చాలా అన్యాయం రాధిక. నీ మీదే నేను ప్రాణం పెట్టుకున్నాను, నువ్వే నా లోకం అని బతికాను, నువ్వు కూడా అంతేనని నమ్మాను. నాలో ఊపిరుండగా నేను నిన్ను వదులుకోను. నీ మెడలో తాళి పడేలోపే నేను వచ్చి నిన్ను నా సొంతం చేసుకొని తీరుతాను. వెంకీ వెంకీ, ఇంకా ఎంతసేపు? మీరిలా నత్తల్లా పనిచేస్తే పెళ్ళేం కర్మ, మా అక్కకి పిల్లలు కూడా పుడతారు. తొందరగా మెహందీ పెట్టిన ప్లేట్లను తీసుకురండి. ఇలా ఇవ్వు. ఇంకా ఏమిటి తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. అక్క, సందడి చేస్తూ ఉండే అల్లరి పిల్ల సడన్ గా మౌనవ్రతాన్ని ఆచరించిందెందుకో? నా సరదా శృతి మించి ఉదయమే మిమ్మల్ని బాధ పెట్టానత్తయ్య. మళ్ళీ నా వల్ల చిన్న తప్పు కూడా దొరలకూడదని సైలెంట్ అయిపోయాను. చూడమ్మా ప్రియా, వినయం అనేది గౌరవంతో రావాలి గాని భయంతో కాదు. మనసు చెప్పినట్టు సహజంగా ఉండాలి గాని మనసెప్పుడూ కృత్రిమంగా మారకూడదు. నీ వల్ల నేను ఫీల్ అయితే తప్పుని సరిదిద్దుకో, కానీ నువ్వు మారకు. నువ్వు నీలాగే ఉండు. నీ అల్లరే నాకిష్టం. తప్పు చేస్తే నేను ఒప్పుకోను. వ్యక్తిత్వాన్ని ఒకరి కోసం మార్చుకుంటే అస్సలు క్షమించను. ఉదయం జరిగిన సంఘటన వల్ల మిమ్మల్ని చూసి బలవంతాన ప్రియ నోరు కట్టేసుకుంటుందేమో కానీ వ్యక్తిత్వాన్ని మార్చుకునే రకమైతే కాదమ్మా. ఎప్పుడూ తను సంతోషంగా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచాలని చూస్తుంది. అయ్యో, ఒక్క నిమిషం ఉండండి. అక్క, మీరుండండి. మీ అత్తకు అలా పొలమారుతుంటే అలా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి నీళ్లు తీసుకురాపా. అయ్యో సారీ అత్తయ్య, ఎప్పుడు తెస్తాను. మీ సేవలేవి నాకు అక్కర్లేదు. అమ్మ ప్రియా, కొంచెం వెళ్ళి బాటిల్ తీసుకొస్తావా? అలాగే. ఏంటి నాన్న, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అత్తయ్యేమో మనల్ని పూజకు పుల్లలా తీసి పారేస్తోంది. బావేమో మనల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. నువ్వు చెప్పేది నిజమే కానీ కొన్నాళ్ళు భరించాలి. టైం కలిసొస్తే ఏదైనా జరగొచ్చు. చూస్తూ ఉండు.
థ్యాంక్స్ అమ్మా. ఇక మెహందీ కార్యక్రమం మొదలు పెడదామా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం అత్తయ్య. మా అక్కకి మెహందీ నేనే పెడతాను. నీ మొహం నీకేం తెలిసే? ప్లేట్లో అన్నం పెట్టుకోవడం కూడా రాదు. అయితే నేను పెడతాను అత్తయ్య. అసలు ఎవ్వరూ పెట్టనవసరం లేదు. నా కోడలికి నేనే మెహందీ పెడతాను. పదమ్మా. చెప్పమ్మా, పెళ్లి కూతురుగా నువ్వు ఎలాంటి డిజైన్ వేయాలో చెప్పు, అలాగే పెడతాను. అత్తయ్య అయితే ఉండవి, కాసేపు నోరు మూస్తావా? పర్లేదు వదిన గారు, చెప్పనివ్వండి. అది ఒక చేతిలో అక్క పేరు, ఇంకొక చేతిలో బావగారి పేరు రాయండి. ఎందుకు? అలా గోరింటాకు రాస్తే ఎంత ఎర్రగా పండితే వాళ్ళు కూడా 10 కాలాల పాటు చల్లగా ఉంటారని మా నాన్న చెప్పారు. బాగా చెప్పావమ్మా. రాధిక, నువ్వు చెప్పమ్మా, ఎవరి పేరు రాయమంటావు? చెప్పమ్మా. మా నాన్న పేరు. నాకు తెలుసు మామయ్య గారు, నాకంటే మీ అమ్మాయికి మీరంటేనే ఇష్టం. అయ్యో, అదేం లేదు బాబు, తనేదో తెలియక చెప్పింది. మీరు బాబు పేరే రాయండి. లేదన్నయ్య గారు, నాకు తెలుసు ఆడపిల్లలకి నాన్నంటే ఎంత ఇష్టమో. అయినా ఇంతమంది ముందు భయపడకుండా తన మనసులో మాట చెప్పిందంటే నా కోడలిగా నాకు గర్వంగా ఉంది. అమ్మ రాధిక, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మనసులో ఏ విషయమూ దాచుకోకుండా ధైర్యంగా చెప్పాలి. అదేంటన్నయ్య గారు, ఇలాంటి కూతురున్నందుకు మీరు సంతోషపడాలి, కానీ ఆ కన్నీళ్ళేంటి? అదేం లేదమ్మా, కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి నాన్న. మీరిలా సంతోషంగా ఉండడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. నాన్న, ఈ సంతోషంలో మీరొక పాట పాడాలి. పాట పాడాలంతే.